యాహ్! నేను డాక్టర్ కిషన్ అండి. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్. మలక్పేట్ బ్రాంచ్, యశోద హాస్పిటల్. సో, ఈ రీసెంట్ డేస్‌లో ఒక చాలా ఇంపార్టెంట్ కేస్, ఒక చాలా అరుదైన కేస్ ఒకటి ట్రీట్ చేయడం జరిగింది. అదేంటంటే అకిలేషియా కార్డియా అనేది అన్నం తినే పైప్‌కి ఏదైతే ఉంటుందో, ఆ పైప్‌కి సంబంధించిన ప్రాబ్లమ్. సో, ఆ ప్రాబ్లమ్‌ని మనం అకిలేషియా కార్డియా అని చెప్పేసి చెప్తాము. సో, ఇది జనరల్‌గా చాలా వరకు మేము చూసిన వరకైతే ఇప్పటివరకైతే ఏంటంటే మోర్ థాన్ 20 ఇయర్స్ అలా 20-80 ఇయర్స్ వరకు చూస్తూ ఉంటాము. చాలా తక్కువ రేర్ కండిషన్‌లో ఫస్ట్ కేస్ అన్నమాట మనం చేసిన దానిలో. ఇలాంటి కేస్ చూసిన దానిలో పిల్లలకొచ్చింది ఫస్ట్ టైమ్ అన్నమాట. సో, 12 ఇయర్స్ మన వంశీకృష్ణ అనే బాబు మన మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. వాళ్ళు ఇంతకుముందు చాలా హాస్పిటల్స్‌లో చాలా మంది డాక్టర్స్ దగ్గర చూపించుకొని వచ్చారన్నమాట. అప్పటికి వాళ్ళకి ప్రాబ్లమ్ ఏంటనేది కూడా ఐడెంటిఫై అవ్వలేదు. జనరల్‌గా తినలేకపోతున్నాడు, బరువు తగ్గుతున్నాడు అని చెప్పేసి చూపిస్తున్నారు వాళ్ళు. సో, అది దగ్గు ప్రాబ్లమా? లేకపోతే ఊపిరితిత్తుల ప్రాబ్లమా? లేకపోతే అన్నం తినే ఈ అన్నవాహిక ప్రాబ్లమా అనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేకుండా చాలా మంది డాక్టర్ల దగ్గర చూపిస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ఏమి క్లారిటీ రావట్లేదు. లాస్ట్‌కి మన దగ్గరకొచ్చారు తెలుసుకొని కొంతమంది డాక్టర్లు రెఫర్ చేయడం వల్ల యశోద హాస్పిటల్‌లో సరైన ట్రీట్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంది అనే హోప్స్‌తో వాళ్ళు మన దగ్గరికి రావడం జరిగింది. లాస్ట్ మంత్ ఆల్‌మోస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో వచ్చారు. సో, వస్తే వాళ్ళ ప్రాబ్లమ్ చూసాను. వాళ్ళ సింప్టమ్స్ క్లియర్ హిస్టరీ తీసుకున్న తర్వాత వాళ్ళకి అన్నం తినే ఏదైతే అన్నవాహిక ఉంటుందో, ఆ అన్నవాహిక ప్రాబ్లమ్. సో, ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్‌ని మనం ఇంకా కొన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేసి, ఆ ప్రాబ్లమ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత, దానికి ఎండోస్కోపీ ద్వారానే ట్రీట్మెంట్ చేసి, ఆ ప్రొసీజర్‌నే మనం ఏమంటామంటే పోయెం ప్రొసీజర్ అంటామనమాట. పర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయోటమీ అని చెప్పే ప్రొసీజర్ చేసి, ఆ ప్రాబ్లమ్‌ని కంప్లీట్‌గా రిలీవ్ చేసి, బాబుని మరుసటి రోజే డే కేర్ ప్రొసీజర్ లాగానే చేసాం. అంటే ఉదయం వచ్చారు, మధ్యాహ్నం ప్రొసీజర్ చేయడం జరిగింది. మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఇంటికి పంపించేయడం జరిగిందనమాట. డే కేర్‌లోనే చేసి పంపించేసాము. సో, ఆ తర్వాత బాబు చాలా నార్మల్‌గా ఫుడ్ పోవడం గాని, అలాంటిది గాని మొత్తం నార్మల్ అయిపోయింది. స్టార్టింగ్ మన దగ్గర ఏ రోజైతే వచ్చారో, స్టార్టింగ్ వచ్చినప్పుడు తన 12 ఇయర్స్‌కి తన వెయిట్ వచ్చేసరికి 24 కేజీస్ ఉండే స్టార్టింగ్ వచ్చినప్పుడు. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ½ మంత్ అవుతుంది ప్రొసీజర్ చేసి. ఇప్పుడు తన వెయిట్ వచ్చేసరికి 30 కేజీస్ అవ్వడం జరిగింది. సో, ఒక్కసారి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అసలు అంటే ఎలా వాళ్ళు ఏం ప్రాబ్లమ్ ఉండే, ఎక్కడెక్కడ తిరిగారనేది వాళ్ళు ఒకసారి చెప్తారు. ఆ తర్వాత నేను క్లియర్‌గా ఆ ప్రాబ్లమ్ గురించి